గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పెద్దాపురం అయితే ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడైతే చారిత్రక ఆనవాలు ఉన్నటువంటి ఒక పెద్దాపురంగా ఇప్పుడు ఎంతో విరజిల్లుతుంది. పెద్దాపురంలో పాండవుల మెట్టతో పాటు పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి యొక్క గుడి ఏదైతే ఉందో సాక్షాత్తు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క పెద్దాపురం ప్రాచుర్యాన్ని కోసం అయితే మెచ్చుకుంటూ ఈ యొక్క పెద్దాపురం మరిడమ్మ జాతర కోసం నెల రోజులు జరిగే జాతర కోసం కూడా మెచ్చుకున్నటువంటి చారిత్రక ఈ యొక్క ఆనవాళ్ళు కూడా ఎన్నో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పెద్దాపురంలో ఇప్పుడైతే గతంలో ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క వ్యభిచార కోపాలు అయితే ఇప్పుడంతా కూడా లేవంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వేదిక కూడా పెద్దాపురం అయితే చర్చ జరుగుతుంది. కానీ పెద్దాపురంలో ఇప్పుడు అటువంటి ఆనవాళ్ళు లేవంటూ కూడా ఒక పక్క చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే ఎవరైతే ఒక మహిళ అయితే తన వ్యభిచార కోపంలో దింపి పెద్దాపురంలో వ్యభిచారం చేస్తున్నారు, ఒక భారతీయ అనే మహిళ ఈ విధంగా చిత్రహింసలు చేశారని ఎవరైతే శిరీష అనే ఒక మహిళ చేసినటువంటి వివాదం ఒక రచ్చగా మారుతుంది. అలాగే ఏదైతే ఇది సోషల్ మీడియా వేదిక కూడా రచ్చ జరుగుతుంది. ఇంకా పెద్దాపురం మళ్ళీ ఇంకా ఆ విధంగా ఉన్నాయంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారానికి అయితే ఇప్పుడు పెద్దాపురం వాసులందరూ కూడా తిప్పికొడుతున్నారు. పెద్దాపురంలో ఇప్పుడు అటువంటి ఆనవాళ్ళు లేవు, అటువంటి చరిత్ర గతంలో రాజుల కాలంలో జరిగేవి, గత 40 సంవత్సరాల క్రితం జరిగేవి, ఇప్పుడైతే అటువంటి ఆనవాళ్ళు లేవంటూ కూడా వాళ్ళంతా కూడా ఆ రోడ్డెక్కి మీడియా ముఖంగా చెప్తున్నారు. అంతేకాకుండా వీళ్ళంతా గతంలో ఏదైతే గత 40-30 సంవత్సరాల క్రితం చేసేటువంటి ఆ వృత్తి చేసే వారందరూ కూడా ఇప్పుడు మారిపోయారు. వాళ్ళంతా కూడా సూర్య బలిజ ఒక కమ్యూనిటీగా కూడా అందరూ కూడా ఇప్పుడంతా కూడా కొనసాగుతున్నారు. కానీ అటువంటి వ్యభిచారం కోపాలు మేమంతా కూడా చేయడం లేదు. అలాగే 30-40 సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా మానేసాం. తమ పిల్లలు చదువుకుంటున్నారు, విద్యావంతులు అవ్వారు, ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. ఇప్పుడంతా కూడా అందరూ కూడా ఈ విధంగా అందరూ కూడా మారి వాళ్ళంతా కూడా ఏదో చాలా మొత్తం పెద్దాపురంలో అటువంటి ఆనవాళ్ళు లేవని కూడా ఒక పక్కన ఏదైతే సూర్య బలిజ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటీవల గత సోషల్ మీడియాగా వేదికగా వచ్చినటువంటి ప్రచారాన్ని కూడా వాళ్ళందరూ కూడా తిప్పికొడుతూ దానిపై ఇటువంటి అసత్య ప్రచారాలు అయితే గ్రౌండ్ రియాలిటీలో అటువంటి లేదంటూ కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే చినరాజప్ప కూడా దీనిపై ఘాటైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇటువంటి పెద్దాపురంలో ఇటువంటి చేయడం సరికాదు, గ్రౌండ్ రియాలిటీ ఆ విధంగా లేదు, ఆ విధంగా ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమంటూ తప్పుడు కేసులు కూడా పెడతామంటూ కూడా ఆ మీడియా ముఖం కూడా ఆయన అంతా మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, ఏదైతే గతంలో దర్గా సెంటర్ సమీపంలో ఉన్నటువంటి దర్గాపేట ఏదైతుందో అదే పేటలో ఉన్నాం. ఎంతో నిర్మానుష్యంగా చాలా ఇక్కడ అందరూ కూడా చాలా రిచ్గా అందరూ కూడా జీవనం సాగిస్తున్నారు. ఎవరు కూడా ఇటువంటి ఆనవాళ్ళు కూడా లేవు అనేది ఇప్పుడంతా కూడా గతంలో ఈ ఏరియాకి రావాలంటేనే ఒక పక్కన పోలీసులతో పాటు పక్కన ఇదంతా కూడా ఒకప్పుడు ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ 40-30 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా మార్పు చెందింది. దర్గాపేట సమీపంలోనే గతంలోనే ఈ యొక్క ఏరియాలోనే అందరూ ఉండేవారని కూడా ప్రచారం అయితే జరిగేది. కానీ ఇప్పుడైతే అటువంటి ఆనవాళ్ళు లేదు. మేమైతే ఆ వృత్తిని పూర్తిగా వదులుకున్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ మా పేరును ఉపయోగించుకుని ఎవరో ఒక ఛానల్లో ఈ విధంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే ఊరుకోము. పెద్దాపురంలో అటువంటి ఆనవాళ్ళు లేవంటూ కూడా వీళ్ళంతా కూడా ఆ తిరగబడి ఒక యాజిటేషన్గా ర్యాలీగా వెళ్తూ మొత్తం అంతా కూడా పోలీసులకైతే ఒక ధర్నాన్ని చేపట్టారు. పెద్దాపురం పోలీస్ స్టేషన్ ముందు అయితే వాళ్ళందరూ కూడా వినతి పత్రం అందజేసి వీళ్ళపై చర్యలు తీసుకోవాలి, మా యొక్క కమ్యూనిటీని బేస్ చేసుకుని ఈ విధంగా వాళ్ళైతే ప్రచారం చేస్తున్నారు అంటూ వాళ్ళంతా కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే వీళ్ళంతా పెద్దాపురం పోలీసులు అయితే ఫిర్యాదు చేశారు. సూర్య బలిజ వంశంగా మేమైతే సూర్య బలిజ కమ్యూనిటీగా అంతా కూడా మేము ఉన్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ప్రచారం చేయడం సరైనది కాదంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు. మా పిల్లలు విద్యావంతులుగా ఉన్నారు, అందరూ కూడా అంతా స్థిరపడ్డారు, వాళ్ళ పిల్లలకైతే పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఈ విధంగా మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 30-40 సంవత్సరాల క్రితమే అటువంటి వృత్తి మేము ఏదైతే గతంలో ఆరోపిస్తున్నారో అటువంటి అని కూడా ఆ వ్యభిచార కోపాలన్నీ కూడా లేవు. ఇప్పుడంతా కూడా నార్మల్గా ఉంది, ఎవరో కూడా ఆ విధంగా వెళ్తలేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. స్థానికులు కూడా కొంతమంది మొత్తం అందరూ కూడా రోడ్డు ఎక్కి దీనిపై కూడా నిరసనలు అయితే తెలియజేశారు. వారిపై ఎవరైతే మా యొక్క పేరు ఉపయోగించుకుని ఈ విధంగా ఇటువంటి చర్యలకు చేపడుతున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే వీధి మొత్తం ఈ వీధిలోనే గతంలో అయితే 30
20 సంవత్సరాల క్రితం అయితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా వ్యభిచార కూపాలకు అయితే అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడైతే ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. ఎవరు కూడా విద్యావంతులు అవి మొత్తం వాళ్ళంతా కూడా చదువుకుని చాలా ఉన్నత ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని కూడా స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని కూడా చూడొచ్చు. ఎవరు కూడా నిర్మానుష్యంగా ఉంది. ఎవరు కూడా ఇటువంటి ఏ వీధిలోకి వెళ్ళినా చక్కగా అందరూ కూడా పలకరిస్తున్నారు. అందరూ కూడా కుటుంబ సమేతంగా అందరూ కూడా జీవిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క పెద్దాపురం దర్గాపేట ఏదైతుందో ఇక్కడైతే కనపడుతుందని చెప్పాలి. ఇప్పుడు నిజంగా ఏదైతే పెద్దాపురంలో ఇటువంటి ఘటన మళ్ళీ ఉందా లేదా అనేది కూడా తెలుసుకునేందుకైతే ఆర్టీవీ అయితే రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఏదైతే పెద్దాపురం దర్గా పేట ఏదైతే ఉందో ఈ యొక్క పేటలోనే ప్రస్తుతం ఉన్నాం. ఈ యొక్క పేటలో అటువంటి ఆనవాళ్ళు లేవు. అందరూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా సరదాగా తిరుగుతూ మామూలుగా ఒక ఫ్యామిలీతో కొంత అందరూ కూడా ఆనందంగా అయితే గడుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంటే రియాలిటీగా నిజంగా ఏదైతే పెద్దాపురం మన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నంత విధంగా ఉందా లేదా అనేది కూడా తెలుసుకునేందుకు అయితే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాం. కానీ ఇక్కడ ఏదైతే వాళ్ళందరూ కూడా మారిపోయారు. అంతా కూడా సూర్యబలిజ ఒక కమ్యూనిటీగా కూడా ఏర్పడి ఒక యూనియన్గా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ పిల్లలు విద్యావంతులు అవ్వారు. అలాగే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారంటూ కూడా మహిళలు ఇటీవల ఏదైతే పోలీసులు కూడా ఫిర్యాదు చేసి మా పేరు ఉపయోగించి ఈ విధంగా మళ్ళీ అసాంఘిక కార్యక్రమాలు చెప్పి మళ్ళీ మా పైన ఈ విధంగా చేయడం, ఆరోపణలు చేయడం సరైనది కాదంటూ కూడా వాళ్ళంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి ఇక్కడ మొన్న ఏదైతే జరుగుతుందో పెద్దాపురం సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ జరుగుతుంది. దాన్ని అయితే మీరు అంతా కూడా తిప్పికొట్టారు. అంటే ఇటువంటి ఘటనలు ఏమీ లేవు, మా పేరును ఉపయోగించి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా పోలీసులు మరి ఏ విధంగా ఫిర్యాదు చేస్తారు? ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయండి? మీడియా వారందరికీ నా నమస్కారాలండి. నా పేరు లక్ష్మి అండి. మాది దర్గాపేట అండి, పెద్దాపురం అండి. నా పెళ్ళి మ్యారేజ్ 40 సంవత్సరాలు అయిందండి. ఈ ఊరు అబ్బాయిని చేసుకున్నాండి, మా సూర్యబల్జీ అబ్బాయిని. మేము సూర్యబల్జీ అండి. మా పిల్లలు కూడా సూర్యబల్జీ వచ్చి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేశామండి. అలాగే ఇక్కడ మా పెళ్ళి 40 సంవత్సరాలు అయింది. నేను 40 సంవత్సరాల నుంచి ఈ దర్గాపేట ఏరియాలో ఉన్నానండి. ఇక్కడ ఈ పెద్దాపురంలో ఎవరు ఏంటి అనేది బయటలో ఏంటి, మా కులం ఏంటి అన్నీ తెలుసండి. అయితే ఇప్పుడైతే కొత్తగా అవతల వాళ్ళు చాలామంది పిల్లల్ని పెట్టి నడిపించుకుని మా పేరు చెప్పుకుని బతుకుతున్నారండి. అందులో ఎవరికి అన్యాయం జరిగిందో నాకు తెలియదండి. ఒక ఆవిడ అయితే నన్ను ఇంత డబ్బు ఇవ్వాలి, నన్ను ఇలా టార్చర్ పెట్టింది, ఇలా చేసింది, నా కడుపు ఉన్నప్పుడు కూడా సరిగ్గా చూడలేదు, బలవంతాన సెక్స్ చేయించింది అని మీడియాకి ముందుకు వచ్చి అన్ని ఛానల్లో చూశారు మీరు. అది గతంలో 10 రోజులు 10 రోజులు వెళ్తే మళ్ళీ మేము దానికి ఇదేంటి లేని మచ్చ మా మీద వేసుకున్నాం, మాకేమీ లేనిది మేము హాయిగా చేసుకుంటున్నాం, ఎవరు వెళ్ళి పడుతున్నాం. ఇది దొరికిన టీవీలు ఏంటంటే కాసేపు బయట కూర్చున్నాం. ఇప్పుడు టీవీలు వచ్చేస్తే కూడా లోపల ఏసీ తెలుస్తాయని చూడడానికి పోతున్నామండి. అది వేసేసరికి బయటే ఉండట్లేదు. ఏదో కాసేపు మధ్యాహ్నం గంట సేపు రిలాక్స్ వస్తుంది తప్ప ఎక్కువ లోపలే ఉంటున్నాం. ఎందుకంటే మా పని ఏముందంటే వండుకోవడం, తినటం, పని చెక్క పెట్టుకోవటం, ఇంకెవరికి కార్యాలు వెళ్తే వెళ్తుంది తప్ప మాకు అంత మించే ఉండదండి. మా కాలక్షేపం అంతా సీరియల్ అండి. ఇప్పుడు ఒక వయసుడికి అలాంటిది ఇప్పుడు లేనిపోయింది మా మీదే తీసుకురావడం ఈ కలంకం ఏంటండి. కన్నెరకాయలు చేయించడం ఏంటండి అసలు తెలియదు కదా. అది ఏంటో ఇప్పుడు వచ్చి 40 ఏళ్ళు అయింది నాకు తెలియదండి అసలు అదేటో. మరి ఆ కన్నెరకాయలు ఎవరు చెప్పారు ఏంటో అది మాకు బయట రావాలండి. మేము చేసేది అంతా అదండి. ఇది రాష్ట్రం మొత్తం మీద వెళ్ళిపోయిందండి. ఇప్పుడు అందరూ బాగున్నారు పర్వాలేదని అందరికీ అభిప్రాయాలు వచ్చినాయి. మా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తున్నారండి చాలామంది అండి. మాది సూర్యబల్జీ అని చెప్పకముందు నాయుళ్ళు అని చెప్పుకునేవారండి. ఇప్పుడు ఆ నాయుళ్ళు అందరూ కూడా సూర్యబల్జీ అండి. పెద్ద పెద్ద ఆటలోనే కోర్టులో కూడా చేస్తున్నారండి మా వాళ్ళందరూ. కొంతమంది విదేశాలు వెళ్ళిపోయి స్థిరపడ్డారని పెళ్ళైపోయి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ లేనిపోని తలనొప్పి తీసుకొస్తే గతంలో లాగా మేము వెళ్ళిపోవాల్సి వచ్చి మాకు చాలా బాధ కలుగుతుందండి. మేము తింటున్నాం కానీ మనశ్శాంతి లేదండి. వాడు వచ్చి ఏంటని నిరూపించి మళ్ళీ మీడియా మీదకి ఏ మీడియా మీద ఎలా చెప్పాడో మళ్ళీ అదే మీడియా మీద నేను తప్పు చేశాను ఇలా చేశాను చెప్పే వరకు మేము అందుకే కేసు పెట్టామండి. మేము రాజకీయం ద్వారా పెట్టామండి, మళ్ళీ మామూలుగా మా ద్వారా పెట్టామండి. అన్నీ మీకు సోషల్ మీడియాలో వచ్చినాయి తెలుసండి. ఇంకండి మేము మళ్ళీ కూడా మీడియా వారు వచ్చారు మాట్లాడుతున్నామంటండి. ఏంటమ్మా ఇది చూసారండి వాతావరణం అంతా అటు చూసుకున్నారు ఇటు చూసుకోమని చెప్పాను. ప్రతి ఇంటికి రండి, ఏ ఆడవాళ్ళన్నారో మగవాళ్ళన్నారో మీకు తెలుస్తుంది. వాళ్ళు ఉండే టైంకి చెప్తాం. నేను కావాలంటే రండి మా ఇంట్లో ఎంతమంది సభ్యులు కార్డు చూపిస్తాం, రేషన్ కార్డు సభ్యులందరూ కన్విన్స్ చేయమంటే చూపిస్తామండి అని కూడా చెప్పామండి. ఇప్పుడు వరకు అయితే మాకు చాలా బాధగా ఉందండి. ఈ విషయం అయితే మీడియా సంబంధించి బాగా అడుగుతున్నారు, అన్నీ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి. అయితే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కూలి పనికి బయట పనికి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. దానివల్ల అందరూ గ్యాదర్ కాలిపోయింది. మొన్న అయితే ఎక్కువ మంది ఉన్నాం, ఇప్పుడు కొంతమంది ఉన్నాం. మరి కొంతమంది ఎంట్రీ ఇస్తున్నామండి. ఏదైనా సరే మాకు వచ్చిన కళంకం పోవాలండి, అంతమించి మేము కోరుకునేది ఏం లేదు. మాకు ప్రభుత్వం కూడా మా
అయిపోయి ఉందండి. ఎందుకంటే గత 3-4 సంవత్సరాలు 15-20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నారండి రాజప్ప గారు. ఆయన అంటే ఏంటో మాకు తెలిసి మా కథల కార్యాలకి ఏం పిలిచినా వాళ్ళందరూ వస్తారండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చైర్మన్ గారు ఏంటండి, రాజప్ప గారు ఏంటండి, మాకు ఏది పిలిచినా వాళ్ళని పిలుస్తుంటే చిన్న పెద్ద కార్యక్రమం వాళ్ళని పిలుచుకున్నాండి చక్కగా వస్తారు. అదే ఉంటే మా ఇళ్ళకి వాళ్ళు ఎందుకు వస్తారు, రారు కదండి పెద్ద పెద్ద వాళ్ళు. అదే పేరుంటే ఆ పేరు మాసిపోయింది కనుక గత 30 సంవత్సరాల పైనుంచి మాసిపోయిందండి. ఎందుకంటే హెచ్ఐవి ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి జనాల భయం పుట్టేసిందండి. ఇంకా మాకే బతుకులు ఇలా అయిపోతాయని చాలామందికి మా ఊళ్ళో హెచ్ఐవి ఉందని చెప్తాను కావాలి పిల్లలు. అలాంటిది మా పిల్లలకి మళ్ళీ రోగాలు వచ్చాయి, మా పరిస్థితి పిల్లలు అనిపించకూడదు, లోపల పెట్టి టార్చర్ మాకు తెలుసు అని పబ్లిక్గా సిగ్గు విడిచి చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ లేనిపోయింది అంతా మాసిపోయినాడు. ఇలా పుకారం చుడికి మాకు చాలా బాధ కలిగింది. దీని మీద మాకు వాడు ఎవడ చెప్పాడో వాడు ఏంటో మాకు తెలిసింది. ఆ తులసి చెట్టు అన్నది ఏం తీసుకున్న రిపోర్ట్ తెలిసింది. అది చెప్పినాడు ఎవడో ఈ కన్నేరకాయల గురించి అంటే అసలు మాకు తెలియదు కన్నేరకాయలు అది మాకు తెలియాలండి. ఇప్పుడు ఈ రోజుని మాకు అప్పు చెప్పాలండి, మిమ్మల్ని కోరుకుంటే అది ఒక్కటండి. మేము ఇంత చేసేది కూడా అదొక్కటండి. దయచేసి మా మనం ఆలకించి మా మీద చెడ్డ పేరు వెళ్ళబడదు. అలాగే మళ్ళీ సోషల్ మీడియాలో అందరికి కూడా మేము తప్పు చేసాము, వాళ్ళు మంచిగా బతుకుతారని మళ్ళీ సోషల్ మీడియా అంతా వెళ్ళాలండి. వెళ్ళే వరకు మేము ఊరుకోండి, కేసు ఉంటుందని అలా అయితే అంత కోర్టుకు వెళ్తుంది, అన్నీ చేస్తామండి. ఇదండి నాకు. మేడం చెప్పండి, ఏంటి అంటే మీరు మొన్న వెళ్ళారు మొత్తం దీనిపై, అంటే దేనికోసం మీరు అందరూ కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది? ఇదివరకు 40 ఏళ్ల క్రితం అయితే పెద్దాపురం అని చెప్పుకోవడానికి మాకు చాలా సిగ్గేసేదండి. ఏ ఊరన్నా ట్రైన్లో కానీ ఎక్కడికైనా బస్సులో కానీ వెళ్ళినప్పుడు మీది ఏ ఊరమ్మా అని అంటే సామలకోట అండి, కాకినాడ అని వంకెట్టుకుండేవాళ్ళం అని. అంత భయంకరం ఉండేది, చెడ్డ పేరు ఉండేది. కానీ ఇప్పుడు అప్పటి నుంచి ఈ హెచ్ఐవి రావడం ఏంటి, పోలీసులు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టడం ఏంటి, మా పిల్లలు ఎదిగిన కాడి నుంచి కూడా చాలామంది మానేశారండి. అసలు ఆ వ్యభిచారం అన్నదే పెద్దాపురం లేదండి అసలు. అటువంటిది ఇప్పుడు మేము ధైర్యంగా ఏ ఊరమ్మా మీది అంటే మాది పెద్దాపురం చెప్పుకుంటున్నాం అండి. అప్పుడు వేరే ఊరు వంక పెట్టుకుని చెప్పుకునేవాళ్ళం, ఇప్పుడు ధైర్యంగా పెద్దాపురం అని చెప్పుకుంటున్నాం. పెద్దాపురం ఒక ఇదిగా మారిపోయింది, చాలా గౌరవంగా ఉంటుంది. పెద్ద వాళ్ళందరూ కూడా మాకు పిలవడం, వాళ్ళు మాకు అదే శుభకార్యాలకు రావడం. ఇప్పుడు రాజప్ప గారని, సూర్యరాజు గారని, ఎవరైనా సరే అండి, పోలీసు వారని ఎవరైనా మా శుభకార్యాలు కాకేస్తే వస్తున్నారంటే మేము ఈ ఒక వృత్తిలో ఉంటే రారు కదండి, వాళ్ళు రారు కదా. వీళ్ళు గౌరవంగా ఉంటున్నారని కదండి వాళ్ళు వస్తున్నారు మా కార్యక్రమాలకు కట్టాను. అలా బ్రతుకుతున్నది. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన అమ్మాయి సిరి అన్న అమ్మాయి అది వేరే జాతి వాళ్ళండి, జాతి ఎత్తను నేను. ఆ అమ్మాయికి ఇష్టమయ్యి ఆ ఇంట్లో ఉన్నదండి. ఆ అమ్మాయి చెప్పినంత ఫేక్ అండి. ఆ అమ్మాయి బలవంతంగా డ్యాన్సులు కట్టించారు నా చేత అని చెప్తుంది. ఆ అమ్మాయి లాక్కుని డ్యాన్సులు కట్టి వీడియోలు మా దగ్గర ఉన్నాయండి. ఒక మొగుడితో డ్యాన్స్ కడుతుంది, ఆ మొగుడు వెళ్ళిపోతుంటే వాళ్ళు లాక్కుని ఒంటి మీదకి లాక్కుని డ్యాన్స్ కడుతుందండి. ఆ డ్యాన్సులు అన్ని వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ అమ్మాయి తాగి తన్ననాలాడి ఇంట్లో ఇష్టంగా ఉన్నాయి కూడా వీడియోలు మా దగ్గర ఉన్నాయండి. ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పెట్టుకున్న ఆవిడకి ఏదో గొడవలు వచ్చి ఉంటే మనకి తెలదు, సంథింగ్ వాళ్ళు ఎవరో తెలదు మాకు. వాళ్ళు ఎక్కడో వీధిలో, మా వీధిలో కాదు, ఎక్కడ ఉంటారో ఏ మూలం బతుకుతారండి. ఇంకా అలాంటి వాళ్ళు చాటుగా వేరే జాతి వాళ్ళు వచ్చి బతుకుతున్నారంటే చాటుగా ఉంటారు, పబ్లిక్గా ఉంటారు కదా. ఏ మూలంలో ఉండి వాళ్ళకి డబ్బుల దగ్గర తగాదా వచ్చి ఈ అమ్మాయి వెళ్ళి మీడియాకి ఎక్కడో చెప్పిందండి. చెప్పినప్పుడు ఆమె ఏం చెయ్యాలండి, ఆ పెద్ద ఆవిడ కాబట్టి అది నిజమా కాదా ఎంక్వైరీ చేసి పెద్దాపురం కోసం అప్పుడు బ్యాడ్గా చెప్పాలి. ఒక విలేకరు కూడా వాయిస్ రికార్డ్ పెట్టారండి. ఆయన కూడా కన్నెరకాలు చేస్తున్నారు, ఇది పువ్వులు పెడతారు, స్వీట్లు పెడతారు, కార్యాలయాలు చేస్తారు. చాలా తప్పు కదండి, చూడని మాటలు చెప్పకూడదు. ఆయన చెప్పింది కూడా చాలా తప్పు. ఇప్పుడు మీడియా ద్వారా ఆ అమ్మాయి చెప్పిన ద్వారా ఈ వాయిస్ రికార్డ్ పెట్టిన విలేకరు ద్వారా మాకు పెద్దాపురం బ్యాడ్ వచ్చిందండి. మీరు ఆ అమ్మాయి అంటే మాది వదిలేస్తాం, దాని ఏదో ఆ అమ్మాయి కూడా మాకు అనవసరం. ఇప్పుడు మీడియా గారు ఆమె పేరు ఏం పేరు, ఆమె ఒకతే, సునీత ఏదో అన్నారు కదండి, తులసి ఏమో పేరండి, ఆవిడ ఒకతే. ఈ వాయిస్ రికార్డు పెట్టిన విలేకరు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలండి. మేము ఒకవేళ ఇలా చేస్తుండే ఇంతమంది మా తరపున ధర్నాలు చేయరు కదండి, ధర్నాలు చేయరు కదా. ఏంటండి రాజప్ప గారు, సూర్యరాజు గారు, ఇంకో ఇప్పుడేమో ఎవరాళ్ళు బచ్చు వారు పెద్దవాళ్ళు ఎందుకు చేస్తారండి? మేము ఇలా ఉంటే ఇంకా చేసుకొని సపోర్ట్ చేస్తారండి వాళ్ళు. మేము గౌరవంగా బ్రతుకుతున్నాం కాబట్టి వాళ్ళు మా తరపున సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు పెద్దోళ్ళు, ఆ పెద్దోళ్ళు గౌరవం నిలబెట్టి రకమే కానీ వాళ్ళు పెద్దవాళ్ళు గౌరవం తీసుకోవడం కాదండి. మేము అసలు మా పిల్లలు పెద్ద చదువులు చదువుకున్నారండి, పెళ్ళిళ్ళు ఈడికి వచ్చారు. ఇప్పుడు పెద్దాపురం అంటే ఇప్పుడు దాకా మొన్నటిదాకా మా పిల్లలకు సంబంధాలు వచ్చిందండి. ఇప్పుడు పెద్దాపురం ఇలాగా అందరూ అడుగుతున్నారు, పెద్దాపురం ఏంటి ఇలాగంటున్నారు, ఎక్కడెక్కడ మీడియాకి వెళ్ళిపోయింది కదండి. ఇప్పుడు మా పిల్లలకి పెళ్లి సంబంధాలు ఎలా వస్తాయి, ఎలా పెళ్ళిళ్ళు చేయాలి,
మళ్ళీ ఇది చేసిన మేము చెప్పింది తప్పని చెప్పి మాకు ఒప్పించాలండి. మా పెద్దాపురం పోయిన చెడ్డ పేరు మళ్ళీ మాకు రప్పించాలి. తులసి అన్నామని ఆ విలేకరిని మాకు వచ్చి క్షమాపణ చెప్పాలండి. మా వాళ్ళు వేసిన బురద వాళ్ళే తుడిచి వెళ్ళాలండి. అదేండి మా కోరిక, అంతకన్నా ఏం కాదండి. మీరు అన్నట్టు గ్రౌండ్ రియాలిటీలో ఇంకా అలా లేదు. మేము చూసాం ఇప్పుడు అంతా కూడా చాలా శుభ్రం, హౌస్లు కానీ ఇలా చాలా నీట్గా ఉంది. ఏదో స్మాల్ సిటీలాగా అనుకోండి, పెద్ద పెద్ద రారు కదండి మా ఇళ్ళకే. ఇప్పుడు పిల్ల సంస్థ పెళ్ళో అవుతుంది, పిలుస్తున్నాం, చక్కగా వస్తున్నారు, అక్షింతలు వేస్తున్నారు, భోజనం చేస్తున్నారు, వెళ్తున్నారు. ఇలా పాప జీవితంలో ఉంటే వాళ్ళు రారు కదండి. అదండి, అదొక్కట మనం ఆలోచిస్తే చాలండి. భారతీయ అని ఆమె వాళ్ళు ఎవరండి? వాళ్ళు వేరే వాళ్ళండి? వాళ్ళు వేరే జాతోళ్ళండి, మా జాతోళ్ళు ఎవరు కాదు, మా వాళ్ళు కాదు, మాకు తెలదండి. ఎక్కడి నుంచో ఒక మూల ఎక్కడో ఇది కొంప కొనుక్కున్నదంటే, చిన్న కొంప కొనుక్కుందంటే మాకు కూడా తెలీదు. ఆ కొంపలో ఉండి దాని డబ్బు ఏదో తినేసిందంటే, డబ్బు అడిగితే ఆ డబ్బుల దగ్గర గొడవ వచ్చిందంటండి ఇద్దరికని. ఈ సిరి చెప్పింది కూడా చాలా ఫ్యాక్ అండి. చక్కగా డ్యాన్సులు కట్టింది, దాంతో చక్కగా తాగింది, చక్కగా తిన్నది, దాని ఇన్ని వీడియోలు ఉన్నాయండి. ఆ సిరి అన్న అమ్మాయి ఇంకొక ఆడదంతో సంబంధం పెట్టుకుందండి. ఆడది సంబంధం అండి, నీచం పనిచేసి ఆ ఎదవ జల్లిందండి బురద ఇదంతాను. ఆడదే సంబంధాలు పెట్టుకున్నారండి. ఈ ఆడదే సంబంధం పెట్టుకుని ఈ ఆడదే బయటకు తీసుకొచ్చేయడానికి డబ్బులు అడిగితే అది భారత అన్నది ఇవ్వలేదని చెప్పి ఇది పెట్టింది. అదండి. అవునవును, ఆవిడ కూడా చెప్పింది, మీడియా ముఖంగా వచ్చింది, మా పిల్లని వేధించింది ఇలాగని ఒక వీడియో చూపించింది. అదేనా అనేది? మరేమోండి, అయ్యో మనకి తెలదు. ఆ పిల్లని వీళ్ళు ఏడిపించారో దీని డబ్బులు వాళ్ళు తిన్నారో అవి మనకి తెలియదండి. ఈ సిరి చెప్పింది కూడా ఫేక్ అండి. ఇప్పుడు ఆవిడ తులసి ఎవరు అంటున్నారు, ఆవిడ కూడా ఈ అమ్మాయి ఒక తేలిపోయి చెప్పేసిందంటే అది నిజమో కాదో గ్రహించాలండి. ఆవిడ ఎన్నో యూట్యూబ్లో చెప్పి ఉంటుందండి, ఆవిడ చెప్పకుండా ఇలాగ అవదో. ఏటమ్మా నిజమా కాదా ఎంక్వైరీ చేసి అడగాలి. ఆ తులసి అన్నావిడ విలేకరు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలండి, మా ఊరి మీద జల్లిన బురదంతా వాళ్ళు తుడిచి వెళ్ళిపోవాలి, మాకు కావాల్సింది అంతే, అంతకన్నా ఏం మేము అడగట్లేదు. చెప్పండి, ఏంటి అంటే మీ పిల్లలు ఎలా చదువుకున్నారు అంటే ఇక్కడ ఎలా ఉండేది గతంలో ఎన్నాళ్ళ క్రితం? చెప్పాం కదా ఇంతక 40 సంవత్సరాల క్రితం ఉండేది కానండి. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఇంక ఇలాంటివి వస్తుంటే ఏమవుతాయండి? అది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద పేర్లు తెచ్చుకుంటున్నారు. మరి అలాంటాడు రావడానికి కూడా జడుతున్నారు పెద్దాపురం అనేతోటి. అదనమాట అండి, ఇంకంతకంటే ఏం కాదండి. మనం అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. అందరూ కూడా ఒకటే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు అంటే ఇక్కడ కొన్ని వీడియోలు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మనకంటే ప్రధానంగా విన్నాం, వాళ్ళు ఏదైతే ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని వీళ్ళకి సంబంధించిన వీళ్ళే అన్నట్టుగా వాళ్ళపై పేరు పాడు చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. మహిళలు అయితే ఈ విధంగా అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే దర్గాపేటకు సంబంధించిన మహిళలు గతంలో 40-30 సంవత్సరాల క్రితం అయితే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పుడైతే అటువంటి పరిస్థితులు లేవు. మేము ఏదైతే సూర్యబలిజగా కమ్యూనిటీగా ఉండి మారి మా పిల్లలు చదువుకుని విద్యావంతులవి ఇప్పుడు ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్న సమయంలో మళ్ళీ ఈ విధమైనటువంటి మచ్చ వేసిన వారే మళ్ళీ ఈ విధంగా వాళ్ళు చెరపవాలంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ స్థానిక పాస్టర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఇక్కడ అంటే పెద్దాపురం ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచి కూడా 4-3 రోజులు ప్రచారం ఎక్కువైపోతుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఇక్కడ అటువంటి పరిస్థితులు ఈ యొక్క దర్గాపేటలో కనిపిస్తున్నాయి అంటారా? నేను ఈ దర్గాపేటలో ఈ దర్గా సెంటర్లో పాస్టర్గా ఉన్నాను. నేను ఆర్ఎంపీ డాక్టర్గా కూడా పనిచేస్తున్నాను. నేను ఇక్కడే ఈ ఏరియాలో పుట్టి ఇక్కడే పెరిగాను. నా వయసు 42 సంవత్సరాలు. నాకు తెలుసుండగా ఇక్కడ ఎలాంటి కన్యరకాలు, ఎలాంటి అమ్మాయిల అమ్మకాలు, వేలంపాట్లు అన్నవి నాకు తెలుసుండగా ఎప్పుడూ జరగలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరు వ్యభిచారులు చేసినటువంటి ఆరోపణల వల్ల పెద్దాపురానికి వచ్చినటువంటి మచ్చిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరు మధ్యన ఉన్నటువంటి సమస్య పెద్దాపురానికి చెడ్డ పేరు తెచ్చింది. వీళ్ళిద్దరూ వాళ్ళ సొంత గొడవని పెద్దాపురం పేరు చెప్పి లేనిపోని వాటిని క్రియేట్ చేస్తే తులసి చంద్ గారు కూడా అది నిజమా వాస్తవమా తెలుసుకోకుండా వారు పబ్లిక్లోకి తీసుకురావడం వల్ల మా ఊరికి నేను పుట్టి పెరిగిన ఈ పెద్దాపురానికి చెడ్డ పేరు రావడం నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. నేను ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను, చాలా బాధగా చెప్తున్నాను ఈ మాటలు. నా ఊరిని, నేను పుట్టి పెరిగిన ఊరిని అనేక ప్రాంతాల్లో ఇక్కడ మంచి వస్త్రాలు ఉంటాయి, ఇక్కడ మంచి దేవతలు ఉన్నారు, ఈ ఊరిలో అనేక గొప్ప శిథిలా కాకుండా ఇంకా నిలబడ్డటువంటి చరిత్ర ఉంది అని చెప్పుకునేటువంటి స్థితి ఉన్నటువంటి పెద్దాపురాన్ని
అనేక మంది ఈ రోజున ఏలెత్తు చూపెడుతున్నారంటే ఇద్దరు మనుషుల మధ్యన ఉన్నటువంటి ఒక గొడవని తీసుకొచ్చి పెద్దాపురానికి అంటగలిపారు. ఆ సిరి అనే అమ్మాయి ఇక్కడ చిట్టుబల్జీలపేటలోనే పుట్టాను పెరిగాను అని చెప్పింది. గొడవ జరిగినటువంటి ఆ భారతి ఇంటికి ఈ చిట్టుబల్జీలపేటకి ఎంత దూరమో మీరు తెలుసుకోవాలి. వాళ్ళ మధ్యన ఏం గొడవో వివరంగా మీరు తెలుసుకుంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ దొరుకుతుంది. దయచేసి మీ ఛానల్ వాళ్ళందరూ వాస్తవాలు గమనించండి, వాస్తవాన్ని ప్రకటించండి అని నేను పలుకుతున్నాను. అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ఏదైతే సూర్య బలిజ కుటుంబం మొత్తం కమ్యూనిటీగా ఏర్పడ్డామని చెప్పుకొస్తున్నారు. వీళ్ళ ఒక గతంలో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ ఇవ్వడం ఇన్ని కూడా చేశాను. అటువంటి డెవలపింగ్ వీళ్ళకి సహకారం ఏ విధంగా అందుతుందని గతంలో ఇక్కడ ఒరిజినల్గా సూర్య బల్జీలు అని చెప్పుకునేటువంటి కులం మధ్యన ఈ గొడవ వచ్చినటువంటి ఇరువురు సూర్యబల్జీలు కాదు. వాళ్ళకి సూర్యబల్జీలకి సంబంధమే లేదు. వాళ్ళు ఇతర క్యాస్ట్ల నుండి ఇతర కులాల నుండి వచ్చి అమ్మాయి శిరీష మాట్లాడుతూ తులసి చంద్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పింది, నేను పక్కనే ఉన్నటువంటి చెట్టుబల్జీ కులానికి చెందిన దాన్ని అని చెప్పింది. మరి అది ఎంతమంది పరిగణలోకి తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను ఒక మాట చెప్తున్నాను. సూర్యబల్జీ క్యాస్ట్లో ఎప్పుడో నేను పుట్టకముందు 50 ఏళ్ల క్రితం ఎప్పుడో ఏదో జరిగినాయి అని నేను వింటమే తప్ప నేను పుట్టి పెరిగిన తర్వాత ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు, నేను వినలేదు, నేను చూడలేదు. ఇక్కడ సూర్యబల్జీల్ని మంచి ఆదరణ దొరికింది, గవర్నమెంట్ గుర్తించింది, ఒక కమిటీ హాల్ ఇచ్చింది. ఇక్కడ అనేక మంది మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి వాళ్ళ కుటుంబాలు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి గవర్నమెంట్ కారణమైంది. వాళ్ళు చదువుకుంటున్నారు అందరూ. ఎటువంటి వ్యభిచార వృత్తులు ఇక్కడ జరుగుతులేదు. ఇది పరిస్థితి మనం చూస్తుంటే ఇప్పుడు మనం ఏదైతే చీకటి పడిన తర్వాత వచ్చాం, ఇక్కడ పరిస్థితులు కూడా మనం పూర్తిగా గమనిస్తే అంతా కూడా ఎవరో కూడా ఎటువంటి అంటే ఇక్కడ అంతా కూడా ఫ్యామిలీగా ఒక ఎవరైతే కుటుంబ సభ్యుల్లో అమ్మ నాన్న అలాగే స్కూల్ నుంచి పిల్లలు రావడం, పిల్లలందరూ కూడా సరదాగా గడపడం, ఇటువంటి వాతావరణం అంతా ఈ వాతావరణంలో ఈ ఏరియాలో అయితే కనపడుతుంది. గతంలో 30-40 సంవత్సరాల క్రితం జరగడం వాస్తవమని కూడా వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ పిల్లలు అంటే గతంలో ఏదైతే భయంకరమైన వ్యాధి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి వ్యాధి అయితే ఉందో హెచ్ఐవి వచ్చిన తర్వాత కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఉంది. మేము కూడా భయపడి అందరూ కూడా మా యొక్క ఎవరైతే సూర్య బలిజ కమ్యూనిటీగా ఏర్పడి మేమంతా కూడా ఆ వృత్తిని అయితే పూర్తిగా దూరం పెట్టాం. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక 2 మహిళల మధ్య గొడవని తీసుకుని వచ్చి పెద్దాపురానికి అయితే చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళంతా కూడా ప్రవర్తించారు. మళ్ళీ అంటే ఆ గతంలో మేము ఏదైతే చేస్తున్నామో అది మేము మళ్ళీ తిరిగి ఇటువంటి వృత్తిని చేస్తున్నాం అనేది కూడా ప్రచారం చేసే విధంగా కూడా ఆ విధంగా జరగడం, ఈ ఒక పెద్దాపురానికి అయితే ఒక చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా కూడా వాళ్ళిద్దరు కూడా వ్యవహరించారు. కాబట్టి ఏదైతే ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళ 2 మహిళలు కూడా వాళ్ళైతే మా యొక్క సూర్య బలిజే కమ్యూనిటీకి సంబంధించిన వారు కారు. కానీ వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరి మధ్య లావాదేవీల విషయంలో జరిగినటువంటి గొడవను తీసుకుని వచ్చి మాపై ఈ విధంగా మళ్ళీ పెద్దాపురంలో గతంలో జరిగిన విధంగానే ఇక్కడ వ్యభిచార కోపాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే అటువంటి ఆనవాళ్ళు అయితే ఇక్కడెక్కడ కూడా కనిపించిన పరిస్థితి కనపడుతుంది. ఒక విధంగా ఏదైతే జరుగుతున్నటువంటి వాస్తవాలు ఇక మొత్తుగా గమనించిన తర్వాత అందరూ కూడా గ్రౌండ్ రియాలిటీ చూసిన తర్వాతే దీనిపై ప్రచారాలు చేయాలి. కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా ఏదైతే జరిగిన ఘటనపై వాళ్ళంతా కూడా పోలీసులు అయితే ఆశ్రయించారు. మొత్తం అంతా కూడా రోడ్డుకి వెళ్ళి ఒక ధర్నాలు నిర్వహించి ఏదైతే మా యొక్క సూర్య బలిజీలపై మరి ఈ యొక్క పెద్దాపురానికి మచ్చ తెచ్చే విధంగా వాళ్ళంతా కూడా చేశారు. కాబట్టి ఎవరైతే దీనిపై ప్రచారం చేసిన ఛానల్ ద్వారా ప్రచారం చేసిన వాళ్ళతో పాటు అలాగే ఈ యొక్క స్థానికంగా వాళ్ళకి సపోర్ట్ చేసి ఇక్కడ తప్పుడు ప్రచారం అందించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వాళ్ళంతా కూడా క్షమాపణ చెప్పాలి. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చూసిన తర్వాత వాళ్ళంతా కూడా స్థానిక నాయకులు కావచ్చు, పెద్దవారు వస్తుంటారు. ఇక్కడ మేము ఆ విధంగా వ్యభిచార వృత్తిలో కొనసాగితే వాళ్ళు మాతో ఇటువంటి రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయరు. వాళ్ళైతే మా ఏదైనా శుభకార్యం పిలిచినా అందరూ కూడా వస్తున్నారు. అలాంటి ఒక విధంగా నిజంగా ఆ వృత్తి మేము చేపడితే మాత్రం వాళ్ళందరూ కూడా మా దరిదాపులు కూడా రారు. కానీ ఇటువంటి వృత్తి లేదు కాబట్టి మేమంతా కూడా అటువంటి మానేసాం. కాబట్టి ఈ యొక్క దర్గాపేటలో అటువంటి ఆనవాళ్ళు లేవు. కాబట్టి ఈ యొక్క అందరూ కూడా సహకారం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా పెద్దాపురం ఇప్పుడైతే ఒక ఉద్యమం అయితే కొనసాగుతుంది. పెద్దాపురం సేవ్ పెద్దాపురం అంటూ, అలాగే పెద్దాపురం చారిత్రక ఆనవాళ్ళు ఉన్నటువంటి పెద్దాపురం మరిడమ్మ ఏదైతే పేరుగాంచింది, ఏదైతే ప్రధానమంత్రి కూడా పెద్దాపురం మరిడమ్మ జాతరను కూడా మెచ్చుకున్నటువంటి పెద్దాపురంగా పేరుగాంచిన నేపథ్యంలోనే ఈ విధంగా 2 మహిళల మధ్య జరిగినటువంటి వివాదం అయితే ఈ విధంగా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి పెద్దాపురాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి మా యొక్క ఏదైతే సూర్య బలిజీ మొత్తం కమ్యూనిటీకి అందరూ కూడా వాళ్ళ క్షమాపణ చెప్పాలి. ఏదైతే ప్రచారం చేసిన వాళ్ళు అందరూ కూడా క్షమాపణ చెప్పే వరకు కూడా మేము దీనిపై పోరాడతామంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడంతా కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా ఉన్నారు. మా
పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలన్నా మళ్ళీ మాపై పడ్డటువంటి చెడ్డ పేరుని తొలగించాలంటూ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు కూడా చూస్తాం, మహిళల ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మేము అటువంటి వృత్తి మానేసినా సరే మళ్ళీ తిరిగి ఈ విధంగా మాపై ఇటువంటి నింద వచ్చే విధంగా ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదు. వాళ్ళపై చర్యలు తీసుకునే వరకు కూడా మేమంతా కూడా ఈ యొక్క సూర్య బలిజ కమ్యూనిటీ మొత్తం అంతా కూడా పోరాడతామంటూ కూడా మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్ RTV, పెద్దాపురం దర్గా సెంటర్ సమీపం ఉన్నటువంటి దర్గాపేట వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.